హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఆలు ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట. లంచ్ బాక్స్ కోసము. అది ఒక గ్లాస్ రైస్ చేశాను, అంతే, ఎక్కువ చేయలేదు, లంచ్ బాక్సులకు మాత్రము. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని, కొన్ని పుదీనా ఆకులు, ఒక 2 ఆలుగడ్డలు తొక్క తీసి ఇలా పెట్టుకోవాలన్నమాట, కడిగి నీట్గా. ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఆలుని ఫ్రై చేసుకోవాలన్నమాట. పొటాటోస్ని బాగా మన గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్సులు అందరూ పిల్లలు ఇష్టంగా తింటారనమాట. ఒకసారి నచ్చితే మీరు ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలా మనము బాగా తుడిచిపెట్టుకోవాలన్నమాట. ఈ ఆలులంతా ఆయిల్తో కదా, అందుకని వాటర్ కడిగిండేటివి అలాగే వేయకూడదు. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం కడిగి ఉంటాం కదా, ఇవి కడిగి కొంచెం క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ తుడిచి ఆయిల్లో వేసుకోవాలి. అలాగే వేసుకుంటే చిట్లుతుంది మొత్తము. ఇలా బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆలుని ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ ఆయిల్ సగమే వేసుకోవాలి. మనకి ఇంత ఆయిల్ అవసరం లేదనమాట. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఈ 1 స్పూన్ ఆయిల్లో ఆల్రెడీ ఆయిల్ వేడిగానే ఉంది కాబట్టి 1 దాల్చిన చెక్క, 1 ఇంచు దాల్చిన చెక్క, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అప్పుడే ఇది తొందరగా ఫ్రై అవుతుంది. మనకి ఆలు ఫ్రైడ్ రైస్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది కానీ గోల్డెన్ బ్రౌనిష్ రావాలన్నమాట. బ్రౌన్గా అయిపోవాలి ఉల్లిపాయలు మొత్తము. ఇలా ఫ్రై చేసుకోవాలి నీట్గా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ చేయండి ఈ ఛానల్ని. ఇప్పుడు మనము ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకుంటే మనకి ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుంది కదా. ఇంకా తగినంత మొత్తం రైస్కి ఎంత తగినంత సాల్ట్ ఇక్కడే యాడ్ చేశాను. కావాలంటే మనం లాస్ట్లో కానీ టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇది చూసారా, గోల్డెన్ కలర్ చేంజ్ అయింది కదా, ఇంకా కొంచెం బ్రౌనిష్ రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది ఇంట్లో చేసుకున్నదే అండి, నేను ఎలా చేస్తాను అని ఒక వీడియో చేసి పెట్టాను. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలన్నమాట. తర్వాత మనకి టేస్ట్కి తగ్గట్టు కారము నేను 1/2 స్పూన్ వేసినాను అనమాట. ఒక బాక్స్లోకి ఇప్పుడు లంచ్, అందుకని అంతే వేసాను. తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా. మనకి గరం మసాలా మనం ఇంట్లో తయారు చేసుకుందైనా వేసుకోవచ్చు. నేనైతే కొన్నదే అనమాట. ఈస్టర్న్ మసాలా అని దొరుకుతుంది కదా, అది వేసాను. తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పౌడరు. ధనియా పౌడరు ఇవంతా మొత్తం ఉల్లిపాయకు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా, మొత్తం కలర్ చేంజ్, మన ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. ఇలా రిలీజ్ అయ్యే టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి. ఈ ఆలు మసాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట. ఈ ఆలులంతా ఈ ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం రైస్ వేసి కలుపుకోవడమే అండి. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఎప్పుడు లాస్ట్లో వేసుకుంటే ఫ్రైడ్ రైస్కి చాలా టేస్ట్ వస్తుంది. ఇలా మనకి స్మెల్ కానీ అంత బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి లాస్ట్లో వేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా రెడీ అయింది కదా. ఇప్పుడు కరివేపాకు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మీకు నా దగ్గర కొత్తిమీర అయిపోయిందని వేయలేదన్నమాట. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి. లాస్ట్లో పుదీనా కరివేపాకు వేసాను. ఇది టేస్ట్ని రెట్టింపు చేస్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీరు కానీ. ఇప్పుడు ఇందులోకి మనము రైస్ వేసుకోవాలి. మనకి ఎంత రైస్ అయితే కావాలో అంత రైస్ ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. బాగా కలుపుకొని చివరిగా ఒక 1/2 లెమన్ని పిండుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని దింపేసుకొని సర్వ్ చేసుకోవడం అనమాట లంచ్ బాక్సుల్లోకి.
చాలా బాగుంటుందండి ఇది. నేను ఎక్కువ మా పిల్లలకి ఇదే చేసి పెడతా ఉంటాను. అందులో పొటాటో చాలా పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు కదా, అందుకని ఈ రైస్ కానీ చాలా ఇష్టపడతారు. చాలా బాగుంటుంది. అందులో మనకి గోబీ రైస్ లాగా అనిపిస్తుంది వాళ్ళు చూడంగానే. అది కానీ కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు. ఇంకా ఇప్పుడు హాఫ్ లెమన్ పిండుకొని ఒక అర స్పూన్ సరిపోతుందండి, ఎక్కువ ఏం అవసరం లేదు లెమన్ ఇందులోకి. ఇది మొత్తం కలిసిలాగా కలుపుకొని మనం బాక్స్లో సర్దేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పొటాటో ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.